హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సామాన్య శాస్త్రం 7వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొక్కలలో పోషణ పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. క్లోరోఫిల్ ఉండని మొక్కలు ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ పుతికాహారులు. మాంసాహార మొక్కలకు ఉదాహరణ? ఆన్సర్ డ్రాసిరా, యుట్రిక్యులేరియా, నెపంతిస్, వీనస్ ఫ్లైట్రాఫ్. నత్రజని తక్కువగా ఉన్న ప్రాంతాలలో పెరిగే మొక్కలు ఏవి? ఆన్సర్ మాంసాహార మొక్కలు. అరిస్టాటిల్ చెప్పినట్లు మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగానే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి అని ఏ సంవత్సరం వరకు నమ్ముతూ వచ్చారు? ఆన్సర్ క్రీస్తు శకం 1648. కిరణజన్య సంయోగక్రియ జరగటానికి కావలసిన కారకాలలో లేనిది ఏది? ఆన్సర్ పిండి పదార్థం. మొక్కలు ఆహార పదార్థాలను తయారు చేసే విధానం డాష్. ఆన్సర్ కిరణజన్య సంయోగక్రియ. మొక్క పెరుగుదలకు కారణం నేల నుంచి లభించే పదార్థాలు మాత్రమే కాదు, నీటి వలన అది పెరుగుతుంది అని అన్నదెవరు? ఆన్సర్ వాన్ హెల్మట్. మొక్కలు అధికమైన నీటిని వాయు రూపంలో బయటకు పంపించే ప్రక్రియ ఏది? ఆన్సర్ బాష్పోత్సేకం. పత్రాలు ఆకుపచ్చగా ఉండటానికి కారణమేమి? ఆన్సర్ క్లోరోఫిల్. క్రింది ఏ మొక్కను బంగారు తీగ అని పిలుస్తాము? ఆన్సర్ కస్కుట. పత్రాలు మొక్కలలో ఉన్న అధికమైన నీటిని ఆవిరి రూపంలో వెలుపలికి పంపే భాగాలు అని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ స్టీఫెన్ హేల్స్. కుళ్ళిన పదార్థాలపై పెరిగే మొక్కలను ఏమని అంటారు? ఆన్సర్ పుతికాహారులు. మొక్కలలో వాయు వినిమయం వీటి ద్వారా జరుగుతుంది? ఆన్సర్ పత్రరంధ్రాల ద్వారా. పరాన్న పోషణ చూపే మొక్కలలో ఉండే ప్రత్యేకమైన వేళ్ళు ఏవి? ఆన్సర్ హాస్టోరియా. గాలి పీల్చే విషయంలో జంతువులు అనుసరించే విధానానికి విరుద్ధంగా మొక్కలు నిర్వహిస్తున్నాయని ప్రయోగపూర్వకంగా నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ప్రీస్ట్లే. ఆహారం కోసం కీటకాలపై ఆధారపడే మొక్కలను ఏమంటారు? ఆన్సర్ మాంసాహార మొక్కలు.
మొక్కలకు అవసరమైన పోషకాలు డాష్. ఆన్సర్ నత్రజని, పొటాషియం, భాస్వరం. మొక్కలలోని ఆకుపచ్చటి భాగాలకు సూర్యకాంతి సోకినప్పుడు మాత్రమే పిండి పదార్థాలను తయారు చేసుకుంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇంజన్ హౌస్. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడంలో కాంతి కూడా ఉపయోగపడుతుందని మొట్టమొదటగా తెలియచేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ స్టీఫెన్ హేల్స్. ఏ మొక్కల వేర్లలోని బొడిపెలలో బ్యాక్టీరియా నివసిస్తుంది? ఈ బ్యాక్టీరియా మొక్కకు కావలసిన నత్రజనిని ఇస్తూ మొక్క వేర్లలో నివాసం ఏర్పరచుకుంటుంది. ఆన్సర్ లెగ్యూమ్ జాతి మొక్కలు. ప్రీస్ట్లే చేసిన ప్రయోగాన్ని వేర్వేరు పరిస్థితులలో నిర్వహించడానికి ప్రయత్నించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఇంజన్ హౌస్. హెర్బేరియంలో భద్రపరిచేవి ఈ క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ మొక్కలు. మొక్కలలో బాష్పోత్సేకం, వాయు వినిమయం జరుగుతుందని మొట్టమొదటిసారిగా తెలియచేసిన వాడెవరు? ఆన్సర్ స్టీఫెన్ హేల్స్. కస్కుట ఒక డాష్. ఆన్సర్ పరాన్నజీవి. లెగ్యూమ్ జాతికి చెందిన మొక్కల వేరు బొడిపెలలో బ్యాక్టీరియా నివసించడాన్ని ఏమంటారు? ఆన్సర్ సహజీవనం. జంతువులు గాలిని కలుషితం చేస్తే మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ప్రీస్ట్లే. లెంటిసెల్స్ ఎక్కడ ఉంటాయి? ఆన్సర్ కాండం. లైకెన్ అనే సమూహాలలో ఏ రెండు కలిసి సహజీవనం చేస్తాయి? ఆన్సర్ శైవలాలు, శిలీంధ్రాలు. మొక్కలు నేల నుంచి గ్రహించిన వాటి ఆధారంగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయని చెప్పిన వారెవరు? ఆన్సర్ అరిస్టాటిల్. లైకెన్స్లో జీవన విధానం డాష్. ఆన్సర్ సహజీవనం. హోస్టోరియా అంటే డాష్. ఆన్సర్ వేరు. క్రింది వానిలో కీటకాహారపు మొక్క ఏది? ఆన్సర్ నెపంతిస్. ఆకులలో పిండి పదార్థం ఉందని చూపే ప్రయోగంలో ఉపయోగించేది ఏది? ఆన్సర్ అయోడిన్. ఈ క్రింది వానిలో పరపోషణ చూపే మొక్క ఏది? ఆన్సర్ బంగారు తీగ. పరిసరాలలోని గాలి మొక్కలలోకి వస్తూ పోతూ ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ స్టీఫెన్ హేల్స్.
ప్రకృతిలో పారిశుద్ధ కార్మికులుగా పనిచేసే మొక్కలు ఏవి? ఆన్సర్ శిలీంధ్రాలు. మొక్కలు దేనిని గ్రహిస్తాయి? ఆన్సర్ నీటిలో కరిగిన పోషకాలను. పూతికాహారాలు ఎక్కడ పెరుగుతాయి? ఆన్సర్ కుళ్ళిన పదార్థాలపై. క్రీస్తు శకం 1648వ సంవత్సరంలో విల్లో మొక్క మీద ప్రయోగం చేసి కొన్ని కొత్త విషయాలను తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ వాన్ హెల్మట్. క్లోరోఫిల్ ఉండని మొక్క ఏది? ఆన్సర్ కస్కుట. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.